నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మా ఛానల్ పది ఒక లైక్ షేర్ చేయండి ప్రజలారా. మరి ఈరోజు మనము వాస్తవానికి ఏ ఛానల్ చూసినా కానీ, ఏ టీవీ చూసినా కానీ ఈరోజు ఇప్పుడు అంతా ఇప్పుడు మన తెలంగాణ వచ్చి తెలంగాణ పార్టీ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకు. మరి ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్గా ఇదంతా ఒకటే ఎన్నికౌంటర్ నడిపిస్తారు. ఇదంతా ఒక డ్రామా. తెలంగాణ ప్రజల్ని మొత్తం గుర్ర చేయడానికి ఒక కథ. ఇవాళ మీరు అంటారు కాంగ్రెస్ వచ్చినాక ఏం చేయాలి అసలు మీరేం చేసిర్రు? అసలు ఇంటికో జాబ్ అని ఇచ్చిర్రా? ఇంటికో జాబే లేదు. ఇంటికో గరీబులో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి అన్నారు. భూమి ఏది? దళితుల్ని సీఎం చేస్తానని చెప్పిండు మీ నాయన. చేసిండా? చేయలేదు. ఇవాళ ఈ పార్టీ వాళ్ళు ఆ బురదగాలుడు, ఆ పార్టీ వాళ్ళు ఈ బురదగాలుడు తప్ప ఏముంది? ఆగం చేస్తున్నారు. జనాలను ఆగం చేస్తానికి మాత్రమే ఇదంతా మీ దుకాణం పెట్టినా అర్థమైపోతుంది, ప్రజలకు అర్థమవుతుంది కూడా. దాదాపు 18 సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భం. 2006లో బయటకు వచ్చి సంస్థను ప్రారంభిస్తే ప్రతి ఉద్యమ సందర్భంలో ఇప్పుడు కేసు ఉంది. ఎంఎస్సీ పదవి ఎందుకు ఇచ్చారు మేడంకు? కేసు ఉంటే ఇవ్వసా? ఎంఎస్సీ పదవి ఇచ్చారు, గెలిచింది, అయిపోయింది, అలా ఉన్నది. మళ్ళీ అంతా అయిపోయి కొత్త పార్టీ ఎందుకు వచ్చింది అంటే కారణం ఏంటంటే ఇవాళ కేసు ఉంది కాబట్టి, బీజేపీ తరపు కుమ్మకు కావాలి కాబట్టి, వాళ్ళ సపోర్ట్ కావాలి కాబట్టి, ఇదంతా ఒక ప్రజలకు అర్థం కావాలి, తెలంగాణ ప్రజలు అందరికి అర్థం కావాలి. వీళ్ళంతా అందరు కలిసి బకరా చేస్తున్నారు. అందరం కలిసి వీళ్ళందరూ మంచిగానే ఉంటారు. వీళ్ళ నాయన, వీళ్ళ అన్న, వీళ్ళందరూ మొత్తం అందరు బాగానే ఉంటారు. ఇలా బకరేసేది ఎవరు? ప్రజలని. అట్లా 1 నెల 2 నెలలు వీళ్ళదే మొత్తం టీవీలో, సోషల్ మీడియాలో, పేపర్లో అన్నిలా కనిపిస్తే ఇవన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మొత్తం వీళ్ళే చూసినా కానీ వీళ్ళదే వస్తుంది. ఛానల్లో, సోషల్ మీడియాలో, పేపరు, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూసినా కవితకనే ఎలా చూసినా కానీ. ఎందుకు ఇదంతా చేస్తురయ్యా అంటే ఇదంతా ఏం చేస్తున్నారంటే ఓట్లు చిరికిపోతాయి. ఇప్పుడు తిరుమల కూడా ఒక కొత్త పార్టీ ప్లాన్ చేస్తున్నాడు. బీసీల కోసం ఆయన కొట్లాడతాడు మేడం గారు. ఇదంతా జనాలని అక్కర బకరా చేసడానికి, బకరాలు చేసడానికి తప్ప ఏమి లేదనిపిస్తుంది. ఇది మీకు అర్థం కావాలి అందరికీ. ఇంత సడన్గా ఇన్ని రోజులు, ఇన్ని ఏళ్ళ లేని కథ ఇప్పుడు డిస్కస్ కారణం ఏముంది? అది మీకు అర్థం కావాలి. ఓలా ఉన్నారా? ఎన్నుకున్నారా? పార్టీ వాళ్ళు కొత్తగా ఉన్నారు. అంతా కొత్త వాళ్ళే అందరు పక్కకు నడిపిస్తారు అనిపిస్తుంది. ఇది మీకు అర్థం కావాలి. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే కేసులు, ఈ పంచాయతీలు, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అవ్వటోడు తవ్వుతాడు, పెంకలు తవ్వుతాడు. తవ్వే వరకు వీళ్ళకి అట్ ద సేమ్ టైం కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు హరీష్ రావు అయితే మాకు సంబంధం లేదు అంటాడు. ఇక అక్కడ వీళ్ళ అన్న కేటీఆర్ గారు అమెరికా నుండి పెద్ద పెద్ద సభలు పెట్టి మాట్లాడుతుండు. మరి అన్న అక్కడ, చెల్లి ఇక్కడ, నాయన వేరే కాడ మీటింగులు, ఎక్కడో లెక్కని మీటింగ్లు నడిపించుకుంటే జనాలను బకరా చేస్తారు వీళ్ళు. అంతమించి ఏం లేదు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అని ఒక టాక్తో నడుస్తుంది. నెక్స్ట్ మేమే పదవిలోకి వస్తాము, రేపు అందరూ ఒకడానికి అర్థం కావాలి ప్రజలారా, మనకు అర్థం కావాలి ఏం జరుగుతుంది అనేది. ఎటు చూసినా కానీ పబ్లిక్ నాగం చేయడానికి మాత్రమే ఈ మీటింగులు, ఈ పార్టీలు, కథలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. అక్క చెప్తుంది. ఇంకా ప్రతినిత్యం తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి ఏ అంశమైనా కూడా చాలా బలంగా తెలంగాణ ప్రజల గొంతుకగా, తలలో నాలుకలాగా, ప్రతి ఇంటిలో ఆడబిడ్డలాగా, బతుకమ్మ ఎత్తినా, బోనం ఎత్తినా, వారి సంబరం. బతుకమ్మ ఎత్తినా, బోనం ఎత్తినా కరెక్టే ఒకప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అక్క మీద కేసు ఉంది, లిక్కర్ కేసు ఉంది. లిక్కర్ కేసు మీద అంత స్టోరీ జరుగుతుంది. ఈ కేసు మన పక్క జరపాలి. ఇప్పుడు కేసుని మనం పక్క ధర పట్టియాలంటే ఈ మీటింగులు, ఈ ఆఫీస్ మీటింగులు, ఈ పార్టీలు ఇవన్నీ జరగాలి. ఇదంతా వెనుక ఉండి పెద్దసారి నడిపిస్తుండే. పెద్దసారి ఎవరాలంటే నాయన మన కేసీఆర్ సార్. కేసీఆర్ నడిపిస్తారు, కేసీఆర్ సార్ నడిపిస్తున్నారు. మనకు 100% మనకు డౌట్ క్లియర్ అయిపోయింది. సంబరంలాగా, వారి దుఃఖంలో దుఃఖంలాగా కలిసి ఉన్నటువంటి సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. తెలంగాణ జాగృతి ఇన్ని రోజులు ఎందుకు, ఇన్ని రోజులు తెలంగాణ జాగృతిని ఎందుకని పక్క పెట్టిరు? ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు తెలంగాణ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, ఎవరి పార్టీలు పనిచేసుకుంటూ పోతారు. ఇన్ని ఏళ్ళ తర్వాత
ఈ తెలంగాణ జాగృత అని ఎందుకు ముందు తీసుకొచ్చారు? మరి ఇన్ని రోజులు ఎందుకు ముందు తీసుకురాలేదు? ఎందుకంటే మీ మీద కేసు ఉంది కాబట్టి, ఇదంతా ప్రజల్ని తప్పుదారు పట్టేయాలి కాబట్టి, ప్రజలు మర్చిపోవాలి, మీ ఫ్యామిలీ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇదంతా స్టార్ట్ చేసారు. ఇదంతా ఎన్నికలు నడిపిస్తారని వ్యవస్థ అర్థమైపోతుంది మనకు. ఇది ఇక్కడ వ్యవస్థ ఏంటంటే తెలంగాణ ప్రజలు మీకు అర్థం కావాలి, అసలు మనం ఏం చేస్తున్నాము, మన మార్పు అంటే ఏమొచ్చింది లాస్ట్ చూసినాం కదా. ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది. ఈ ఎలక్షన్లు కూడా ఎట్లా అయిపోయినాయి అంటే ఎటు తిరిగినా కానీ మన మీదకే పడ్డారు. ఇవాళ ఏది బస్సు ఫ్రీ పెట్టిరు, కొన్ని కోట్ల రూపాయలు నష్టం అది. ఓ రైతు బంధు లేదు, ఓ రైతు బీమా లేదు, ఆడబిడ్డలకు స్కూటీ అన్నాడు, ఏది లేదు. అన్నీ మీరు కొట్లాడుకోవాలి తప్ప, మీరే డెవలప్ అవుతారు తప్ప జనాలకి ఏం న్యాయం జరగదని మనకు అర్థమైపోతుంది. ఇది మనకు అర్థం కావాలి ప్రజలారా, తెలంగాణ ప్రజలారా. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే, రకంగా మీరు కొట్లాడుకుంటారు, ఈ పంచాయతీ ఉంటుంది. ఇది మీ ఫ్యామిలీ గురించే టీవీలలో సోషల్ మీడియాలో కనిపించాలి కాబట్టి ఇప్పుడు అన్నీ మర్చిపోయారు. ఇక తెల్లారులైతే కేసీఆర్ ఫ్యామిలీ, కవితక్క, అటు చూస్తే మన కేటీఆర్ అమెరికా వేయండు, ఇవే కనిపిస్తున్నాయి మనకు, ఇక వేరే కనిపిస్తలేవు. ఇది విషయం. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.